హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం విజిట్ చేశారా? అయితే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. మన ఛానల్లో డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి చెప్తున్నాను. సో ఛానల్ని ప్రతిరోజు కూడా ఫాలో అవుతూ ఉండండి. అలాగే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి. అంటే ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా ప్రిపేర్ అయిన ప్రతి ఒక్కరికి మన విద్య యాప్లో ఉన్నాయి. అలాగే మన ఛానల్లో కూడా, మన విద్యా ఛానల్లో కూడా చాలా వీడియోస్ ఉన్నాయి. అవి ప్రతి ఒక్కరికి చాలా యూజ్ అవుతాయి. సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. సో టుడే డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం కనుక చూసుకున్నట్లయితే 10th 6th 2021 గురించి మనం చూసుకుందాము. 10వ తేదీ కరెంట్ అఫైర్స్ గురించి అయితే మనం చూసుకుందాము. సో అలాగే మన విద్యా ఛానల్ తరపున ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించి హై లెవెల్ టెస్ట్ సిరీస్ అనేవి జరుగుతున్నాయి. సో ఇవి టోటల్గా ఆన్లైన్ పరీక్షలు తెలుగు మీడియం అలాగే ఇంగ్లీష్ మీడియంలో కూడా జరుగుతున్నాయి. 25 మార్క్ టెస్ట్, టోటల్ క్వశ్చన్స్ 2500 క్వశ్చన్స్ అయితే మేము నిర్వహిస్తున్నాము. ఒక్కొక్క టెస్ట్కి కూడా 100 క్వశ్చన్స్ చొప్పున 25 మార్క్ టెస్ట్ అయితే ఉంటున్నాయి. ప్రతి ఒక్కరికి బాగా యూజ్ అవుతాయి. ఇక్కడ ఒకవేళ మీరు కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే దీని మీద మీకు ఫోన్ నెంబర్స్ ప్రొవైడ్ చేస్తున్నాం కదా, అవి ఒకసారి కాల్ చేయండి. లేదా డిస్క్రిప్షన్లో మేము లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాము. మన విద్య యాప్ది లింక్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాము. సో ప్రతి ఒక్కరూ కూడా యూజ్ చేసుకోండి. సో మనం లేట్ చేయకుండా కరెంట్ అఫైర్స్లోకి అయితే వెళ్ళిపోదాము. లాస్ట్ క్లాస్లో నేను క్వశ్చన్ అడిగాను కదా, క్వశ్చన్ ఒకసారి చూసుకుందాము. ప్రపంచ బ్యాంకులో ఇటీవల నూతన విద్యా సలహాదారునిగా ఎవరు నియమితులయ్యారు? ప్రపంచ బ్యాంకులో ఇటీవల నూతన విద్యా సలహాదారునిగా ఎవరు నియమితులయ్యారు? ఫస్ట్ వన్ కుల్దీప్ సింగ్, సెకండ్ వన్ అరుణ్ కుమార్ మిశ్రా, థర్డ్ వన్ రంజిత్ సింగ్ డిసలే, ఫోర్త్ వన్ రాజీవ్ జైన్. ఫస్ట్ వన్ కుల్దీప్ సింగ్, సెకండ్ వన్ అరుణ్ కుమార్ మిశ్రా, థర్డ్ వన్ రంజిత్ సింగ్ డిసలే, ఫోర్త్ వన్ రాజీవ్ జైన్. ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ రంజిత్ సింగ్ డిసలే. రంజిత్ సింగ్ డిసలే అనేవారు ప్రపంచ బ్యాంక్లో ఇటీవల నూతన విద్యా సలహాదారునిగా నియమితులవ్వడం అయితే జరిగింది. సో టుడే క్వశ్చన్ కనుక మనం చూసుకున్నట్లయితే ఇండియాలో 100% వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న మొదటి గ్రామంగా ఏ రాష్ట్రానికి చెందిన గ్రామం నిలిచింది? నిన్నటి వీడియోలోనే నేను దీనికి ఆన్సర్ అనేది చెప్పాను. సో ఒకసారి మీకు ఎంత ఐక్యూ ఉందో టెస్ట్ చేయడం కోసం ఈ క్వశ్చన్ అయితే మేము ప్రిపేర్ చేయడం జరిగింది. ఇండియాలో 100% వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న మొదటి గ్రామంగా ఏ రాష్ట్రానికి చెందిన గ్రామం నిలిచింది? ఫస్ట్ వన్ మహారాష్ట్ర, సెకండ్ వన్ అరుణాచల్ ప్రదేశ్, థర్డ్ వన్ జమ్మూ కాశ్మీర్, ఫోర్త్ వన్ రాజస్థాన్. సో కరెక్ట్ ఆన్సర్ అనేది మీ అందరికీ తెలుసనే నేను అనుకుంటున్నాను. మీరు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అలాగే ఒకవేళ మీకు తెలియకపోతే రేపటి వీడియోలో నేను దానికి ఆన్సర్ అనేది చెప్తాను ఫ్రెండ్స్. సో టుడే కరెంట్ అఫైర్స్ని మనం చూసుకుందాము. భారత ఎన్నికల కమిషనర్గా అనూప్ చంద్ర పాండే నియామకం. భారత ఎన్నికల కమిషనర్గా అనూప్ చంద్ర పాండే నియామకం అయితే జరిగింది. కేంద్ర నూతన ఎన్నికల కమిషనర్ అనూప్ చంద్ర పాండే గారు నియమితులయ్యారు. కేంద్రం యొక్క కొత్తగా ఎన్నికల కమిషనర్గా ఎవరు నియమితులయ్యారు అంటే అనూప్ చంద్ర పాండే గారు నియమితులవ్వడం అయితే జరిగింది. ఉత్తరప్రదేశ్ క్యాడర్కు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి. నేను 2 times ఎందుకు చెప్తున్నానంటే మీకు కొంచెం నేను గట్టిగా చెప్పే వర్డ్ అనేది మీకు గుర్తుండడం కోసం 2 times అనేది చెప్తున్నాను. సో ఉత్తరప్రదేశ్ క్యాడర్కు చెందినటువంటి మాజీ ఐఏఎస్ అధికారి అనూప్ చంద్ర పాండే గారిని కేంద్ర ఎన్నికల కమిషనర్గా నియమితులయ్యారు. కేంద్ర ఎన్నికల కమిషనర్గా ఈ అనూప్ చంద్ర పాండే గారిని ఉత్తరప్రదేశ్ క్యాడర్కు చెందినటువంటి మాజీ ఐఏఎస్ అధికారి అయినటువంటి ఈ అనూప్ చంద్ర పాండే గారిని నియమితులవ్వడం అయితే జరిగింది. ప్రధాన ఎన్నికల కమిషనర్గా పనిచేసిన సునీల్ అరోరా ఈ ఏడాది ఏప్రిల్ 12న పదవీ విరమణ చేయడంతో ఈ ఖాళీ ఏర్పడింది. ఎవరి ప్లేస్లో వచ్చారు ఈయన అంటే సునీల్ అరోరా గారు. సునీల్ అరోరా ప్లేస్లో ఈ ఏడాది సునీల్ అరోరా అనే అతను ఏప్రిల్ 12న పదవీ విరమణ చేయటంతో ఈ ఖాళీ ఏర్పడింది. అలాగే ఈ ఖాళీలోకి ఈ అనూప్ చంద్ర పాండే గారు రావడం అయితే జరిగింది. ప్రస్తుతం సుశీల్ చంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ కాగా రాజీవ్ కుమార్ ఎన్నికల కమిషనర్గా ఉన్నారు. అలాగే రాజీవ్ కుమార్ ఎన్నికల కమిషనర్గా ఉన్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్గా సుశీల్ చంద్ర పాండే, అలాగే ఎన్నికల కమిషనర్గా రాజీవ్ కుమార్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. నెక్స్ట్ ప్రస్తుతం వారు ఇప్పుడు యూపీ, పంజాబ్, గోవా, మణిపూర్ మరియు ఉత్తరాఖండ్ రాష్ట్ర ఎన్నికలను పర్యవేక్షిస్తారు. కాగా ఎలక్షన్ కమిషన్లో మొత్తం 3 సభ్యులు ఉంటారు.
ప్రస్తుతం అయితే వీళ్ళిద్దరూ అంటే ఎవరు, సుశీల్ చంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ కదా, అలాగే రాజీవ్ కుమార్ గారు ఎన్నికల కమిషనర్ కదా, వీళ్ళిద్దరూ కూడా ప్రస్తుతం యూపీ, పంజాబ్, గోవా, మణిపూర్ మరియు ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు ఎన్నికలను పర్యవేక్షిస్తారు. అలాగే ఎన్నికల కమిషన్లో మొత్తం ఎంతమంది సభ్యులు ఉంటారంటే 3 సభ్యులు ఉంటారు. ఎంతమంది ఫ్రెండ్స్? 3 సభ్యులు ఉండడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఎస్ఐసి చైర్మన్ ఎంఆర్ కుమార్, ఎస్ఐసి చైర్మన్ ఎంఆర్ కుమార్ యొక్క పదవీ కాలం పొడిగింపు. ఎస్ఐసి చైర్మన్గా ఎవరున్నారు అంటే ఎంఆర్ కుమార్ గారు ఉన్నారు. ఈయన యొక్క పదవీ కాలం పొడిగింపు చేయడం అయితే జరిగింది. ఎస్ఐసి చైర్మన్ ఎంఆర్ కుమార్ పదవీ కాలాన్ని ప్రభుత్వం 9 నెలలు పెంచింది. ఎన్ని నెలలు పెంచింది అంటే 9 నెలలు అనేది గుర్తుపెట్టుకోండి. 2022 మార్చి వరకు పొడిగించింది. 2022 మార్చి వరకు పొడిగించడం అయితే జరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఎల్ఐసి పబ్లిక్ ఇష్యూ తీసుకురానున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న ఆర్థిక సంవత్సరంలోనే ఎల్ఐసి పబ్లిక్ ఇష్యూ తీసుకురానున్న నేపథ్యంలో ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం తీసుకోవటం జరిగింది. కుమార్ పదవీ కాలాన్ని వచ్చే ఏడాది మార్చి వరకు పొడిగించాలని ఆర్థిక సేవల ప్రభుత్వ విభాగం ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. కుమార్ యొక్క పదవీ కాలాన్ని వచ్చే ఏడాది మార్చి వరకు కూడా పొడిగించాలని ఎవరు తెలిపారు అంటే ఆర్థిక సేవల ప్రభుత్వ విభాగం అనేది ప్రతిపాదనకు ఆమోదం తెలపడం అయితే జరిగింది. సంబంధిత వర్గాలు కూడా వెల్లడించాయి. అలాగే ఎల్ఐసి చట్టం 1956 ఎల్ఐసి చట్టం 1956 బాగా గుర్తుపెట్టుకోండి. క్రింది నిబంధనలను సవరించి చైర్మన్ యొక్క వయసు 60, ఎల్ఐసి చైర్మన్ ఎంఎం కుమార్ 60 పైన పొడిగించారని తెలిపాయి. చైర్మన్ ఎంఎం కుమార్కు 60 పైన పొడిగించారని తెలపడం అయితే జరిగింది. సో కుమార్కు 60 ఏళ్ళు నిండుతున్నందున ఈ నెల 30వ తేదీన పదవి విరమణ చేయాల్సి ఉంది. ఈ ఎంఎం కుమార్ గారికి 60 ఏళ్ళు నిండిపోతున్నాయి కాబట్టి ఈ నెల 30వ తేదీన పదవి విరమణ అయితే చేయాల్సి ఉంది. అలాగే ఎల్ఐసి స్థాపన ఎప్పుడు అంటే సెప్టెంబర్ 1 1956 ఎల్ఐసి స్థాపన 1 సెప్టెంబర్ 1956. అలాగే ఎల్ఐసి చైర్పర్సన్ ఎవరు అంటే ఎంఎం కుమార్. ఎల్ఐసి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే ముంబై. ఎల్ఐసి ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎస్ఐసి అని పడింది మనకి. ఇక్కడ స్టార్టింగ్లో ఇది ఎస్ఐసి కాదు ఎల్ఐసి అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చిన్న మిస్టేక్ వచ్చింది. ఇది ఎస్ఐసి కాదు ఎల్ఐసి చైర్మన్ ఎంఆర్ కుమార్ యొక్క పదవీ కాలం పొడిగింపు. ఇక్కడ కొంచెం మిస్టేక్ వచ్చింది, అది టైపింగ్ తప్పైనట్టుంది, కొంచెం సరిదిద్దుకోండి. సో నెక్స్ట్ మనం చూసుకుందాము. ఐసీసీ టెస్ట్ ఆల్రౌండర్స్ ర్యాంకింగ్స్లో ఐసీసీ టెస్ట్ ఆల్రౌండర్స్ ర్యాంకింగ్స్లో 2వ స్థానంలో నిలిచిన రవీందర్ జడేజా. 2వ స్థానంలో ఎవరు నిలిచారు అంటే రవీందర్ జడేజా గారు నిలవడం జరిగింది. ఐసీసీ టెస్ట్ ఆల్రౌండర్స్ ర్యాంకింగ్స్లో 2వ స్థానంలో ఎవరు నిలిచారు అంటే రవీందర్ జడేజా నిలవడం అయితే జరిగింది. ఇటీవల ప్రకటించిన ఐసీసీ టెస్ట్ ఆల్రౌండర్స్ ర్యాంకింగ్స్లో భారత క్రికెటర్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా అయినటువంటి ఆల్రౌండర్ రవీంద్ర జడేజా 2వ స్థానానికి ఎగబాకాడు. ఎన్నవ స్థానానికి ఎగబాకాడు అంటే 2వ స్థానానికి ఎగబాకడం అయితే జరిగింది. ఎగబాకడం అంటే వెళ్ళడం, 2వ స్థానానికి చేరుకున్నాడు. అలాగే వెస్టిండీస్ చెందినటువంటి జేసన్ హోల్డర్, ఈ జేసన్ హోల్డర్ అనే అతను వెస్టిండీస్కి చెందిన అతను నెంబర్ 1 ఆల్రౌండర్గా కొనసాగుతున్నాడు. నెంబర్ 1 ఆల్రౌండర్గా ఎవరు కొనసాగుతున్నారు అంటే వెస్టిండీస్కు చెందినటువంటి జేసన్ హోల్డర్ అనే అతను వెస్టిండీస్కు చెందినటువంటి ఇతను నెంబర్ 1గా కొనసాగుతున్నారు. కాగా మరో భారత క్రికెటర్ అశ్విన్ 4వ స్థానంలో ఉన్నారు. మరొక భారత క్రికెటర్ అయినటువంటి అశ్విన్ గారు 4వ స్థానంలో ఉండటం జరిగింది. ఇక బ్యాట్స్మెన్ ర్యాంకింగ్స్లో రోహిత్ శర్మ ఓ స్థానం మెరుగుపరుచుకొని 7వ ర్యాంకుకు చేరుకున్నారు. ఈ యొక్క రోహిత్ శర్మ గారు బ్యాట్స్మెన్ ర్యాంకింగ్స్లో ఒక స్థానం మెరుగుపరుచుకొని అంటే ఇంతకు ముందు కంటే ఒక స్థానం మెరుగుపరుచుకొని 7వ ర్యాంకుకి చేరుకోవడం అయితే జరిగింది. కోహ్లీ 5వ స్థానంలో, పంత్ 6వ స్థానంలో, న్యూజిలాండ్ దేశ క్రికెటర్ విలియమ్స్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. కోహ్లీ 5వ స్థానంలో, అలాగే పంత్ 6వ స్థానంలో, న్యూజిలాండ్కు చెందినటువంటి క్రికెటర్
విలియమ్సన్ అగ్రస్థానంలో అంటే ఫస్ట్ స్థానంలో కొనసాగుతున్నాడు. అలాగే బౌలర్ల ర్యాంకింగ్స్ ఫ్యాట్ కమిషన్స్ నెంబర్ 1 ఉన్నారు. బౌలర్ల ర్యాంకింగ్స్ ఫ్యాట్ కమిషన్స్ నెంబర్ 1గా ఉండడం అయితే జరుగుతుంది. భారత క్రికెటర్ అశ్విన్ 2వ ర్యాంకు సాధించాడు. భారత క్రికెటర్ అశ్విన్ 2వ ర్యాంకు సాధించడం అయితే జరిగింది. సో నెక్స్ట్ మనం చూసుకుందాము. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శిగా వరుసగా 2వసారి నామినేట్ అయిన యాంటోనియో గుటెరాస్ అనే అతను వరుసగా 2వసారి ఈ యొక్క ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శిగా వరుసగా 2వసారి నామినేట్ ఎవరు అయ్యారు అంటే యాంటోనియో గుటెరాస్ గారు నామినేట్ అవ్వడం జరిగింది. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శిగా వరుసగా 2వసారి యాంటోనియో గుటెరస్ను నియమించాలని యుఎన్ భద్రతా మండలి సిఫార్సు చేసింది. ఎవరు సిఫార్సు చేశారు అంటే యుఎన్ భద్రతా మండలి సిఫార్సు చేయడం అయితే జరిగింది. 15 దేశాల భద్రతా మండలి ఏకగ్రీవంగా తీర్మానించింది. ఎన్ని దేశాల భద్రతా మండలి తీర్మానించింది అంటే 15 దేశాల భద్రతా మండలి ఏకగ్రీవంగా తీర్మానించిందనమాట. గుటెరస్ పేరుని సూచిస్తూ ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభకు తీర్మానాన్ని పంపింది. ఈ యొక్క గుటెరస్ పేరుని సూచిస్తూ ఐక్యరాజ్య సమితి ఎక్కడికి తీర్మానాన్ని పంపించింది అంటే సర్వప్రతినిధి సభకు తీర్మానాన్ని పంపించడం అయితే జరిగింది. 193 సభ్య దేశాలు ఉన్నటువంటి 193 సభ్య దేశాలున్న ఈ సర్వప్రతినిధి సభ అంటే జనరల్ అసెంబ్లీ, సర్వప్రతినిధి సభనే జనరల్ అసెంబ్లీ అంటారు, ఆమోదిస్తే ఆయన ప్రధాన కార్యదర్శిగా ఉండడం అయితే వరుసగా 2వసారి. ఈ యొక్క సర్వప్రతినిధి సభ అంటే జనరల్ అసెంబ్లీ ఆమోదిస్తే ఈయన ప్రధాన కార్యదర్శిగా ఉండడం అయితే వరుసగా 2వసారి. అలాగే 2022 జనవరి 1 నుంచి 2022 జనవరి 1 నుంచి 5 ఏళ్ల పాటు గుటెరస్ ఈ పదవిలో ఉండనున్నారు. 2022 జనవరి 1వ తేదీ నుంచి ఎన్ని ఏళ్ల పాటు ఈ పదవిలో ఉంటారు అంటే 5 ఏళ్ల పాటు గుటెరస్ అనే అతను ఈ పదవిలో ఉండడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే అమెరికా పర్యావరణ పరిరక్షణ సంస్థ ఈపీఏ నుంచి ప్రతిష్టాత్మక అవార్డు ఎంపికైన సోహి సంజయ్ పటేల్. అమెరికా పర్యావరణ పరిరక్షణ సంస్థ ఈపీఏ నుంచి ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికైన సోహి సంజయ్ పటేల్. ఈ సోహి సంజయ్ పటేల్ అనే అతను దేనికి ఎంపిక అయ్యారు అంటే అమెరికా పర్యావరణ పరిరక్షణ సంస్థ ఈపీఏ నుంచి ప్రతిష్టాత్మక అవార్డుకైతే ఎంపిక అవ్వడం జరిగింది. భోపాల్ గ్యాస్ దుర్ఘటన ప్రేరణతో పర్యావరణ హిత ఫోమ్ను కనిపెట్టినటువంటి భారత సంతతి విద్యార్థిని సోహి సంజయ్ పటేల్కు అమెరికా పర్యావరణ పరిరక్షణ సంస్థ అయినటువంటి ఈపీఏ నుంచి ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. ఈయనకు ఈ సోహి సంజయ్ పటేల్కు ఎందుకోసం ఈ యొక్క అవార్డు ఇచ్చారు అంటే భోపాల్ గ్యాస్ దుర్ఘటన మనందరికీ తెలిసిన విషయమే. దీని యొక్క ప్రేరణతో పర్యావరణ హిత ఫోమ్ను అంటే కనిపెట్టినంతకు గాను ఈ యొక్క అవార్డుకి ఎంపిక అవడం అయితే జరిగింది. ఈయన భారత సంతతి విద్యార్థి సోహి సంజయ్ పటేల్కు ఎవరిచ్చారు అంటే అమెరికా పర్యావరణ పరిరక్షణ సంస్థ అయినటువంటి ఈపీఏ నుంచి ఈ ప్రతిష్టాత్మక అవార్డు అయితే లభించడం జరుగుతుంది. నెక్స్ట్ 1984 డిసెంబర్ 3న 1984 డిసెంబర్ 3వ తేదీన మిథైల్ ఐసోసైనేట్ విషవాయువు లీక్ అయి భోపాల్లో వేల మంది ప్రాణాలు కోల్పోయారు. భోపాల్లో ఎందుకు వేల మంది ప్రాణాలు కోల్పోయారు, ఏ వాయువు లీక్ అయ్యింది అంటే మిథైల్ ఐసోసైనేట్ విషవాయువు లీక్ అయ్యి భోపాల్లో వేల మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఆ విషవాయువుతోనే గృహ పారిశ్రామిక అవసరాలకు వాడే పాలియూరేథేన్ ఫోమ్ తయారు చేస్తారు. ఆ విషవాయువుతోనే గృహ పారిశ్రామిక అవసరాలకు వాడేటటువంటి పాలియూరేథేన్ ఫోమ్ను తయారు చేయడం అయితే జరుగుతుంది. అయితే టెక్సాస్ హై స్కూల్ విద్యార్థిని అయిన సోహి పటేల్ మిథైల్ ఐసోసైనేట్తో కాకుండా విషవాయువులు లేని ఒక పర్యావరణ హిత ముడి పదార్థంతో పాలియూరేథేన్ ఫోమ్ను తయారు చేసే ప్రక్రియను కనిపెట్టింది. ఒక పర్యావరణ హిత ముడి పదార్థాలతో పాలియూరేథేన్ ఫోమ్ను తయారు చేసే ప్రక్రియను కనిపెట్టడం అయితే జరిగింది. ఎవరు కనిపెట్టారు అంటే ఈ యొక్క సోహి సంజయ్ పటేల్ అనే అతను కనిపెట్టారు. అందుకు గాను ఈయనకి అమెరికా పర్యావరణ పరిరక్షణ సంస్థ ఈపీఏ నుంచి ప్రతిష్టాత్మక అవార్డు అయితే లభించడం జరుగుతుంది. సో ఈ రోజుతో ఈ కరెంట్ అఫైర్స్ అనేవి కంప్లీట్ అయ్యాయి ఫ్రెండ్స్. రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాము.
వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తూ ఉండండి. ఎవరైనా సరే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా చాలా వీడియోస్ ఉన్నాయి. అలాగే మన విద్య యాప్లో కూడా వీడియోస్ ఉన్నాయి. ప్రతి ఒక్కరికి కూడా ఎంతో యూజ్ అవుతాయని నేను అనుకుంటున్నాను. సో ప్రతి ఒక్కరు విజిట్ చేయండి, కంటిన్యూస్గా చూస్తూ ఉండండి ఫ్రెండ్స్.